రాలేమో, మన ఇండియన్ పోలీస్ కి చేత కాదు. అవును, నేను అసలు ఫోటో తెద్దాం అనుకున్నా, చాలా అసహ్యంగా ఉంది. సీతమ్మలు కూడా జరిగినాయి అంట, ద్రౌపదికి జరిగినాయి అంట, టెంపుల్స్ మీద స్టాచ్యూస్ కూడా ఉన్నాయంట. చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు. ఒక దేవుడి గురించి ఆయన అంత అసహ్యంగా మతాల గురించి, దేశం గురించి ఎలాగో నెగిటివ్ గానే చెప్తున్నారు. పుచ్చకాయ ఇది ఒకటి విమర్శన, ఓకేనా. దేశం అంటే మన కంట్రీ గురించి కూడా నెగిటివ్. మన కంట్రీ కూడా ఇండియన్ అయి ఉండి ఇండియాకి వ్యతిరేకంగా ఇండియా వేస్ట్ అంటున్నాడు. మరి తెలుగు రాష్ట్రాల్లో మగవాళ్ళు వేస్ట్ అంట. మరి ఈయన ఎవరికి పుట్టారు? వీళ్ళ డాడీ కూడా తెలుగే కదా, ఎవరు పుట్టారు వేస్ట్ అంటే? అంటే ఇండియాలో ఒకవేళ ఎవరు వచ్చినా అక్కడ మానభంగాలు చేస్తున్నారు. ఒకవేళ నా కూతురు పుడితే, నా కూతురు భారతదేశంలో గోమాతలను కూడా కొత్త టాపిక్ నేను చూసాను, ఆవులను కూడా చేస్తారంట. ఇవన్నీ తప్పుడు మాటలే కదా, అవన్నీ మాట్లాడకూడదు. గోమాతలు అంట. ఇండియాకి రాలేమో, మన ఇండియన్ పోలీస్ కి చేత కాదు. ఇక్కడ లోకల్ సెటిల్మెంట్సే మన పోలీసులు చేయలేకపోతున్నారు. ఇంత కంట్రీకి వచ్చి చేస్తాడా? అది చూసి ఆయన ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు. ఛానల్ బ్యాన్ చేయాలండి. ఎందుకోసం అంటే ఆయన ఫాలోవర్స్ అంతా ఇండియన్సే కదా, మన వల్లే. మన కంట్రీలో స్టడీ చేసి మన కంట్రీలోంచి అని తీసుకుని వెళ్ళాడు. ఇండియాకి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఆయన మీరు సపోర్ట్ ఎలా చేస్తారు? అసలు మీరు సపోర్ట్ చేయకూడదు కదా. అన్ని వ్యతిరేకత. ఒకటైతే మనం అడ్జస్ట్ అవుతాం. లేడీస్ కి వ్యతిరేకత, జెంట్స్ కూడా చేత కానోళ్ళంట. దేవుళ్ళ గురించి నెగిటివ్గా చెప్తున్నాడు, దేశం గురించి నెగిటివ్గా చెప్తున్నాడు. ఏం బాగా చెప్తున్నాడు చెప్పండి? అలా మాట్లాడకూడదు.